ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్. అవినీతిపై అనుక్షణం నిఘా. 17 గగనంలో భూమి నుండి గగనానికి వెళ్తాం. ఇక్కడ కంపాలో చేస్తే ఏం చేస్తాం? ఆకాశంలో ఏర్పరచుకుంటాం. గగనాకారం. ఒకసారి శ్రీలై రాజకమ్మై లీలాకర భాగ్య దీక్ష శ్రేష్టం మౌచున్. తర్వాత సమస్య. ఇప్పుడు విశుద్ధాక్షరిలో 2వ పాదం పూర్తయింది. ఇప్పుడు సమస్యలో 2వ పాదం. యమునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనానికి సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్. సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్. అదండి ధారణ అంటే. ఆయన సమస్య అనగానే ధారణ చేస్తారు. ఆయన చెప్పిన భాగం మొదటి భాగం ఇదంటే ఆ ప్రస్తుత ప్రసంగం అంటే అంటారు. అదండి సంచాలకత్వం అంటున్నా. మీరు అర్థం చేసుకోలేదు. విమల పథానుయాయులై విమల పథ అనుయాయులై విమల పథానుయాయులై అనుయాయులై వేట్క మనోమయ శక్తి వేట్క మనోమయ శక్తి సాధనన్. మనోమయ సాధనన్ వారు యముణ్ణి తీసుకొచ్చారు కాబట్టి మేము సాధనని తీసుకొచ్చి జయింపజేస్తాం మృత్యువుని. యమునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనానికి సుమధుర వర్తనమ్ముగని శోభిత తాత్విక దీప్తి కాంచుచున్. విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్. పథాను అయ్యా అవధాని గారు, మా ఊళ్ళో డాక్టర్ గారు ఉన్నారండి. చాలా మంచి సర్జన్ ఆయన. మా ఊళ్ళో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన చాలా మంచి సర్జను. కాకపోతే ఆయన సర్జరీ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ హాస్పిటల్లో సర్జరీ థియేటర్ దగ్గర సర్జన్ థియేటర్ దగ్గర యా యు లా ఈ సర్జన్ చెప్పండి. ఆ సర్జన్ గారు ఆయన థియేటర్ ఎదురుగుండా తులసి తీర్థం అంటూ పెడుతున్నట్టు. ఎవరైనా తీసుకెళ్తుంటే రోజు లోపలికి తీసుకెళ్తుంటే ఆ తులసి తీర్థం జాగ్రత్తగా అట్టే పెట్టండి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటారు. అలా అయితే ఇది కూడా ఆత్మవిశ్వాసమే. ఆత్మవిశ్వాసం. తులసి తీర్థం అంటే ఎవరినన్నా సర్జన్ తులసి తీర్థాన్ని బయట ఉంచి ఏ పేషెంట్ వచ్చినా కానీ జాగ్రత్త అట్టి పెట్టండి అని చెప్తున్నారు. బాగా మంచి విశ్వవిద్యాలయంలో మంచి చక్కని అభ్యాసంతో నేర్చుకున్నటువంటి వైద్యుడు అయి ఉండొచ్చు. సరే, తర్వాత రమ్య వికాసదాయిని కన శుభ్రాంశు తేజస్విని. మా ఊళ్ళమ్మ తల్లి వర్ణన. సురుచిరమ్య వికాసదాయిని కన శుభ్రాంశు తేజస్విని. ఇంకా లంగా జాకెట్ రావాలి. ఎక్కువ రేటు చెప్పకుండా ఉంటే త్వరగా వస్తాయి. అవధాని గారు 12వ అక్షరం అండి. 12వ అక్షరం జా అండి. 12వ అక్షరం జా అండి. వ్యసాక్షరి 12వ అక్షరం జా. జడలో జా. ఆడపిల్లకి 2 జడలు ఉండేవి.
పెళ్ళైన తర్వాత ఒక జడే ఉంటుంది. కారణం ఏంటంటారు? మీరు ఇప్పుడు అది జడే లేదండి కదా, అందుకని ఇప్పుడు తీసి పడేశారు మొత్తం, అయిపోయింది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనే కోపం వచ్చింది. జడాలు చూసి మీరు తెలుసుకుంటున్నారు, కోపం వచ్చింది. అది ఇదో అంతకుముందు ఇద్దరు లాగి తర్వాత ఒకళ్ళు లాగినా కానీ ఇలా అడుగుతున్నారు ప్రశ్నలు అనేటువంటి కోపంతో మానేశారు. చాలా బాగుందండి. ఇద్దరులాగా ఒక్కడే లాగినా కానీ, అంటే అంతకుముందు ఎంతమంది లాగచ్చు, తర్వాత ఒక్కడే లాగుతాడు చెప్పడం. అలా కాదు, మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అక్కడ రెండే ఉంటాయి కాబట్టి ఇద్దరే లాగుతారు. మొత్తం విరబూసుకున్నారనుకోండి, అప్పుడు ఒక్కొక్క వెంటికి ఒక్కొక్కరు లాక్కోవచ్చు అనమాట. సురుచిరమ్య వికాసదాయని కన్నా శుభ్రాంశు తేజస్విని, తర్వాత లంగా జాకెట్. ఒకడు కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అరటిపళ్ళు గెలమని చేసేసరికి చేస్తే ఆ కుట్రోడు చెప్పేట పళ్ళు రావుతాయి తీసే చెయ్యని. ఎందుకని చెప్పాడంటారు? వాడు కూడా మీకులాగా సాహిత్యం బాగా చదువుకుని ఉంటాడు, శ్లేషాలంకారం ఉపయోగించాడు. అప్పుడు దాని తర్వాత ఈ వ్యక్తి కూడా ఏదో చెప్పే ఉంటాడు, పళ్ళు రాలితే జాగ్రత్త. అని తర్వాత ఇంకోటి కూడా ఉంది, చెప్పకూడదు కదా నువ్వు. అది సంచాలకుల బాధ్యత, మాకు సంబంధం లేదు. ఇంకా మా సురుచిలోకి వెళ్తాం మళ్ళీ. లంగా జాకెట్. అవధాని గారు 6వ అక్షరం అండి. ఆరో అక్షరం తూ అండి. తకారు కారణం తూ అండి. 6వ అక్షరం తూ అంటండి. 6వ అక్షరం తూ, తురగంలో తూ. అంటే పళ్ళు రాలుతాయంటే కూర్చోన్నట్టు, పళ్ళు రాలుతాయంటే కూర్చోన్నట్ట అలా తూ ఇచ్చారు. సర్జన్ దగ్గరికి వెళ్ళండి, రాలుస్తాడు బాగా. అటు పళ్ళ రాశిని అటు ధనరాశిని కూడా. లంగా జాకెట్ అన్నిసార్లు పలకవలసి వస్తుంది, ఏదో సహస్రనామ స్తోత్రం లాగా. ఎలాగా తెచ్చారు కొంచెం అన్నవాళ్ళు మీకు వచ్చినాయి కదా. స్ఫురదిందీవరలోచన రసమయీ, స్ఫురదిందీవరలోచన రసమయీ. పుణ్యాత్ములంగాల ఒక అక్షరం బాగా పుణ్యాత్ములంగాల. ఓకే, లంగా కదా. పుణ్యాత్ములన్ కాల, పుణ్యాత్ములు అనకండి, అదే నాటే భ్రమ కలిగిస్తున్నారు. పుణ్యాత్ములం కాల సంధి చేస్తే పుణ్యాత్ములంగాల. తర్వాత ఒక అక్షరం బాకీ ఉంచండి. శ్రీమన్మంగళ జీవితంబు కనగా చిన్నొందగా పొందగా. వర్ణన చెప్తున్నారు. భూమానందము. భూమం అంటే అత్యంత విశిష్టమైన
ఎక్కువైన ఆనందం. భూమానందము పొందగా భూమానందము, పొందగా భూమానందము ధర్మతత్వ విధులై, భూమానందము ధర్మతత్వ విధులై అవధాన్ గారు, నాకు వచ్చిన మనం అడగమంటారా? అడగమంటారా? ఎందుకు, మీ బాధ్యత అది, అడగండి. ఏం లేదు, మీరు ఎప్పుడైనా బెల్ట్ షాపులకు వెళ్ళారా అని అనుమానం వచ్చింది. తొడుక్కునే బెల్ట్, మనం ప్యాంట్ తొడుక్కుని బెల్ట్ వేసుకుంటాం చూసారా, ఆ బెల్ట్ షాపులకు వెళ్ళాను. మీరు ఇంకో రకమైన బెల్ట్ షాప్కి వెళ్ళినట్టున్నారు. ఎక్కడైనా అవే కనిపిస్తున్నాయి కాబట్టి, ఎక్కడైనా అవే కనిపిస్తున్నాయి కదా. అవధాని గారు 5వ అక్షరం అండి. ఆ బెల్ట్ షాపులే షెల్టర్లు అయ్యాయి అనమాట కొంతమందికి. ఆల్టర్నేటివ్ లేక గిల్టీ ఫీల్ అయిన మనసుతో వెళ్తున్నారు. వ్యస్తాక్షరి 5వ అక్షరం న్వి. మన్వితాలో న్వి, మన్వితాలో 2వ అక్షరం. శ్రీమన్మంగళ జీవితంబు గనగా చిన్నందగా పొందగా భూమానందము ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్, పూజ్యుల్ మునుల్ తెల్పిరి అని చెప్పండి. తెల్పిరి ఎట్టి ప్రవర్తకుడు కాదు, పూజ్యులైన మునులు ఎంతో మంది కాబట్టి. తర్వాత ఆశు సోమేశ్వరుడు బోళాశంకరుడు. ఆయన అడిగిన వారికి వల్ల వరాలిస్తాడు. మరి భస్మాసురుడికి వరం ఇస్తే ఆ భస్మాసురుడి బారి నుండి శివుణ్ణి కాపాడటానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తారు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దాని తీవ్రతను నివారించడానికి వ్యాసుడు కృష్ణుడు అడ్డుపడ్డారు. అంటే పాశుపదాస్త్రం విజయుడి చేతిలో ఉన్న నిగ్రహాన్ని పాటించాడు. అశ్వత్థామది అవివేకం, విజయుడిది వివేకం. మీరు అంతర్యాన్ని బాగా చదువుతారని అర్థం. అంటే మరి నేడు ఆధునిక బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి కదా, మరి అంతర్జాలం ఒకటి, చరవాణి ఒకటి, సామాజిక మాధ్యమాలు, ఫేస్బుక్, ముఖ పుస్తకాలు. మరి ఆధునిక బ్రహ్మాస్త్రాల నుంచి ఏ భగవంతుడు కూడా ఎవరిని కాపాడారు కాబట్టి, మరి ఎవరి రక్షణ వాడదే కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆశగా బడ్జెట్ చెప్పండి. మొదటి 2 ఉదాహరణలు. ఒకటి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు వ్యాసుడు కృష్ణ పరమాత్మ కలిసి దాని ప్రభావం లేకుండా సంరక్షించారు జగత్తుని. రెండోది మొదటిది మీరు చెప్పిన దాంట్లో మొదటిది అంటే మోహిని అవతారం వచ్చారు కదా, మోహిని వరం ఇచ్చాడు కదా. మరి అంటే ఆధునిక బ్రహ్మాస్త్రం దృష్టిలో పెట్టుకుని దాని వినియోగాన్ని సక్రమంగా చేసుకోకపోతే వచ్చేటువంటి పరిణామాలకి భగవంతుడు కూడా కాపాడలేని విషయాన్ని తెలియజేసి ఆశగా చెప్పండి. బ్రహ్మశిరోరామకాస్త్రం అయ్యింది. అలభస్మాసుర శైవగాథ పగిదిన్, అలభస్మాసుర శైవగాథ పగిదిన్ వ్యాసక్తులై నేటి బాలలు, నేటి బాలలు సెల్ ఫోనుల మాయలందు పడుచున్, నేటి బాలలు సెల్ ఫోనుల మాయలందు పడుచున్ లక్షింపరే, లక్షింపరే కర్మలను, లక్షింపరే కర్మలను
లక్ష్యంపరే కర్మలన్ లక్ష్యంపరే కర్మలన్ బలిమిన్ ధర్మము నీతి తెలుపుచును బలిమిన్ ధార్మిక నీతి తెల్పగా అని చెప్పాం. బలిమిన్ ధార్మిక నీతి తెల్పగా బలిమిన్ ధార్మిక నీతి తెల్పగా బలిమిన్ ధార్మిక రీతి తెల్పగా బలిమిన్ ధార్మిక నీతి తెల్పగను పెట్టండి. బలిమిన్ ధార్మిక నీతి తెల్పగను తత్పాఠంబులన్ నేర్చుచున్ లలితంబౌ విధి వాణి వాడెదరు సెల్ ఫోనులా అని చెప్పాం కాబట్టి చరవాణి వాడేది. లలితం బహువిధి ఇలా చెప్పండి. లలితం బహువిధి యంత్రజాలములలో లక్ష్యంబు స్థాపింపరే అనండి. లక్ష్యంబు స్థాపింపరే. వారు అప్పుడు పాఠాలు నేర్చుకుని దేనికి ఎంత లక్ష్యాన్ని పెట్టాలి అనే దాన్ని ఉద్దేశించుకుని ఆ సమయానికి తగిన విధంగా ఉంటారు అని చెప్పారు. అలా లక్ష్యంబు స్థాపింపరే. అవధాని గారు 19వ అక్షరం అండి. 19వ అక్షరం అండి. యస్సాక్షరి 19వ అక్షరం హ. విద్యాబోధన సత్పవిత్రమరయన్ విద్యార్జనం బట్టిదే విద్యాబోధకుడుండవలే సద్విద్యన్ ప్రబోధించుతో. విద్యాబోధకుడైన వాడు గరిమన్ వెల్గొంది. విద్యాబోధకుడైన వాడు గరిమన్ వెల్గొంది. తద్వర్తనం బాధ్యంబో విధి
ఈ లోకంబునకు గూర్చు ఈప్సిత శతముల్, ఈ లోకంబునకు గూర్చు ఈప్సిత శతముల్. చాలా బాగుంది. శ్రీలై రాజత్కమ్మై, శ్రీలై రాజత్కమ్మై లీలాకర భాగ్యదీక్ష, లీలాకర భాగ్యదీక్ష శ్రేష్టం మౌచున్ శ్రీలాజాత్మా క్రతువే, శ్రీలాజాత్మా క్రతువే ఈ లోకంబునకు గూర్చు ఈప్సిత శతముల్. ఈప్సిత శతముల్ మంచి పదం వేశారు. తర్వాత రెండవ సమస్య. యమునికి మృక్కినంతని చిరాయువ సంగు జగజ్జనానికి, సుమధుర వర్తనంబుకని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్, విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్, విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్. గారు చాలా రోజుల క్రితం వేటూరు సుందరమూర్తి గారు పాట రాశారు ఓ సినిమాకి. ఆ రోజులో పెద్ద హిట్ ఆ పాట. పురుషుల్లోన పొంగవ పొలటింత వస్తే ఆగవా. ఆయన ఉద్దేశం ఏంటి? పురుషుల్లోన పొంగవాన్ని పురుష పొంగవాని కన్నా పురుషుల్లోన పొంగవాన్ని విడదీయడం ఆయన ఉద్దేశం ఏంటి? పురుషుల్లోన పొంగవ. బాగుంది, మంచి ప్రశ్న. పురుష పొంగవ అంటే తప్పేం లేదు. పురుషుల్లోన పొంగవ, పైగా పొలకింత వస్తే ఆగవా అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించారు? సినిమా హీరోలు ఉద్దేశించా? సినిమా హీరోలను ఉద్దేశించే కదండి. మిమ్మల్ని ఉద్దేశించి నన్ను ఉద్దేశించి ఎవరు రాస్తారు పాటలు? మీరే రాయిపించాలి మా మీద పాటలు. ఓకే. యాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్, వేట్క మనోమయ శక్తి సాధనన్. ఇంక ఒక అక్షరానికి ఇలాంటి ఆయన దగ్గర 18 ఇచ్చారంటే 2 ఉన్నాయి. వారు మంచివారండి. 18వ అక్షరం మో, నకారానికి నాకి మావత్తు. జగన్మోహిని అన్నప్పుడు మో. ఓకే. విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనం. శమమును, శమము దమము. మరి మృత్యువుని జయించాలంటే ఊరికనే ఏం జయించకూడదు. శమం ఇంద్రియ నిగ్రహం ఉంటేనే కానీ జితేంద్రియత్వం అదే మరణాన్ని జయించేలా చేస్తుంది. జితేంద్రియత్వం అమరత్వ సాధనం. నేను చెప్తా కొత్త భాగం. కాబట్టి శమమును పొందినట్టి, శమమును పొందినట్టి అవునండి. అవును గారు ఇందాక సంచాలక వారు మాట చెప్పారు మొదల్లో. అందరికీ ఎర్రలు కప్పి నాకు మాత్రం పచ్చడి ఎందుకు కప్పారు అని. మీకు ఎప్పుడైనా మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఒకసారి అడిగేసి ఎర్రజెండా ఊపేయాలి, వారు ఆపేయాలి. మీకు అలా ఏం లేదు. పచ్చ జెండా ఎందుకు కప్పారంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళచ్చు. శమమును పొందినట్టి, శమమును పొందినట్టి సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్. సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్
విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనన్ శమమును పొందినట్టి మృక్కినంతని చిరాయువసంగు జగజ్జనాలికి వస్తుంది. తీసేయండి. శమమును పొంది నట్లొద్దు శమమును పొంది వేట్క మనోమయ శక్తి సాధనం శమమును పొంది శమమును పొంది సజ్జనులు అయ్యా అవధాన్ గారు, వైద్యం నారాయణ హరి అన్నారు కదా, డాక్టర్కి దేవుడికి సంబంధం ఏంటండి అసలు? డాక్టర్కి దేవుడికి సంబంధం ఏంటి? డాక్టర్కి దేవుడికి సంబంధం అవినాభావ సంబంధం. అంటే ఒకరిని ఇంకొకరిని అనుగ్రహిస్తే ఇంకొకరు మరొకరిని అనుగ్రహిస్తారనమాట. దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపుతాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపుతాడు. అంతే. అదే మేము కొంచెం ఇంకోలా చెప్తాం. ఒకరు అనుగ్రహిస్తే మరొకరి దగ్గరికి వెళ్తారు, మరొకరు అనుగ్రహిస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. శమమును పొంది సజ్జనులు. చంద్రజీ గారు అవసరం చేయకపోవడం చాలా పొరపాటు. యమునికి మృక్కినంతని చిరాయువ సంగు జగజ్జనాలికి శమమును పొంది సజ్జనులు. అవధాని గారు 15వ అక్షరం అండి. ఠున్ అండి. 15వ అక్షరం ఠున్, కంఠున్. 15వ అక్షరం ఠున్. వేట్క మనోమయ శక్తి సాధనం శమమును పొంది సజ్జనులు. యమునికి మృక్కినంతని చిరాయువ సంగు జగజ్జనాలికి. సజ్జనులు శాంతిని కోరుచు లోకభీతి త్రోయ మునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికి. చాలా బాగుంది, చాలా బాగుంది. సిబ్బంది పెట్టింది కానీ చాలా బాగుంది. త్రోయ మునికి చాలా బాగుంది. లోకభీతి తొలగిపోతే అందరూ చిరాయువులే. చాలా బాగుంది. అది ఆ భావంతో చెప్పడం జరిగింది. అంతే, చాలా బాగా వచ్చింది. ఒకసారి మొత్తం సుమధురవర్తనం ముగని శోభిత తాత్విక దీప్తిగాంచుచున్ విమల పథానుయాయులై వేట్క మనోమయ శక్తి సాధనం శమమును పొంది సజ్జనులు శాంతిని కోరుచు లోకభీతి త్రోయ మునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికి. దత్తపది సురుచిరమ్య వికాసదాయిని కనచ్చుభ్రాంశు తేజస్విని స్ఫురదిందీవర లోచన రసమయీ
స్ఫురదిందీవరలోచనారసమై పుణ్యాత్ములంకాలమందు. ఒక్క జాకెట్ ఎక్కించేద్దురా అంతే. అరయన్ దిక్కగు నీవే పుణ్యాత్ములంకాలమందరయన్ దిక్కగుదీవే అని చెప్పండి, ఇంకా బాగుంటుంది. దిక్కగుదీవే అరయన్ దిక్కగుదీవే. భీమవరమా అంటే భీమవరాన్ని అంటలేదు. భీమవరంలో ఉన్నటువంటి మా అంటే ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత అనే ఉద్దేశం. లేదా భీమవర మాత అని ప్లుతం చేసి అక్కడ ఇది కూడా చెల్లించుకోవచ్చు. పుణ్యాత్ములం కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాత. ఇంకా జాకెట్ రావాలి. అవధాని గారు, అది రాకెట్. అవధాని గారు 14 అక్షరం అండి. సరిపోయింది. 14వ అక్షరం ఉత్కంఠలో 2వ అక్షరం ఉత్కం అన్నమాట. పుణ్యాత్ములం కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాత. జాకెట్ మాత. లీలలను చూపవే. ఇంకా బాధ ఉందిగా, లాగుదాం. మీకు అర్థం కాలేదా? కానీ అదే ఉద్దేశంలా చేశాను, ఆ ఉద్దేశం. అవధాని గారు ఎక్కడ న్యస్తాక్షరి నేను ఇచ్చేసాను మీకు అక్షరాలు. అలానే మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి, చెప్పట్లోనే చెప్తాం. మీతోటే పూర్తి అవుతుందండి అవధానం. పుణ్యాత్ములం కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాత లీలలను చూపవే. జాకెట్ కానీ నా విషయంలో కొంచెం విపరీతంగా జరుగుతుంది. ఏంటో ముందు గీతావధానంలో నచ్చినట్టు ప్రవచనం చెప్పా, అప్పుడు నోరు ఎవరు నక్కల, ఇక్కడ నొక్కుతున్నారు. అంటే గీత రాయడానికి ఇబ్బంది పడతారు కదా మరి అందరూ. గీతావధాని గారు చేసినప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే నొక్కితే నొక్కబడే నోరేటండి అది. ఇంకేముందండి, మీరు బాగా చెప్తారు. జాకెట్ విరగొట్టాలి ఇక్కడ. ఎవరి బాధ వారిది. మీరు ఆలస్యం చేస్తే ఇంకా వివాహం కాలేదని అందరికీ తెలుస్తుందండి బాబు. అది అర్థమైంది. మాత లీలలను చూపవే
లీలలను చూపవే ఇక్కడ విడగొట్టమ్మా. లీలలను చూపవే అయ్యా అవధాన్ గారు, ఏం లేదండి, ఎన్టీ రామారావు గారు, బసవరామ తారకం గారు ఇద్దరు కీర్తిశేషులే కదా. అవునండి. వీళ్ళిద్దరు ఆత్మలు ఏ లోకంలో అయినా కలుసుకున్నట్టయితే వాళ్ళు రాహుల్ గాంధీ గురించి ఏమో మాట్లాడుకుంటారు. ఇద్దరు ఒకసారి చెప్పండి. ఎన్టీ రామారావు గారు, బసవ తారకం గారు. బసవ తారకం గారు ఇద్దరు కూడా కీర్తిశేషులే. వీళ్ళిద్దరు ఆత్మలు ఏ లోకంలో అయినా కలుసుకున్నట్టయితే వాళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి ఏం మాట్లాడుకుంటారు? ఏమన్నా సబబుగా ఉందా? ఎక్కడో ఎన్టీఆర్ గారు, బసవ తారకం గారు కొని లేరు, ఎక్కడో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ బిడ్డల ప్రగతి గురించి మాట్లాడుకోవాలి, కానీ పోయి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకోవడం ఏంటో అర్థం కావాలి. సరే, ఎన్టీఆర్ని అంటాడనమాట బసవ తారకం అనేవాడు. ఎన్టీఆర్ ఏంటి రచ్చ అన్నట్లుగా ఏంటి రచ్చ. అప్పుడు తను చెప్తాడు బసవుడే తారకం ఇంకా శరణం అని. జాకెట్ జాకెట్టులా పైన ఏం చెప్పాం? స్ఫురదిందీవరలోచన రసమయీ పుణ్యాత్ములం కాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాతా లీలలం చూపవే. స్థిర పూజ కటుబుద్ధి మ్రాన్పగదవే. కటుబుద్ధి మ్రాన్పగదవే మాన్పగదవే. కటుబుద్ధి వద్దు, మధుర బుద్ధి నిమ్మని. కటుబుద్ధి మాన్పగదవే. స్థిర పూజ కటుబుద్ధి మాన్పగదవే. అయిపోయింది, అంతే వేస్తాం, కానీ అది బలంగా ఉండాలి. అది దేదీప్యమాన ప్రభా. ఎమ్ములుదంతా ప్రయోగం చేయాలి అలాంటి దాంట్లో. ఒకసారి పద్యం మొత్తం చెప్తున్నా. సురుచిరమ్య వికాసదాయిని కొన శుభ్రాంశు తేజస్విని. స్ఫురదిందీవరలోచనా రసమయీ పుణ్యాత్ములంకాలమందరయన్ దిక్కగుదీవే భీమవర మాతా లీలలం చూపవే. స్థిర పూజ కటుబుద్ధిమాన్పగదవే. స్థిరమైన పూజలు కలిగింది స్థిర పూజ కాబట్టి స్థిర పూజ కటుబుద్ధిమాన్పగదవే. దేదీప్యమాన ప్రభన్ దేదీప్యమాన ప్రభా అన్న దీర్ఘం తీసాం. ప్రభా అని తర్వాత వర్ణన. భారతీయ సంస్కృతి సంప్రదాయం శ్రీమన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా భూమానందము ధర్మతత్వ విదులై పూజ్యుల్ మునుల్ తెల్పిరి. శ్రీమంతంబగు దివ్యతత్వమును. శ్రీ అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి కాబట్టి మేము వాడుకుంటాం.
శ్రీమన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా భూమానందము ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్ తెల్పిరి శ్రీమంతం బగు దివ్యతత్వమును. సుశ్రేయ పథంబౌనటుల్ భారతదేశమున్ నిలిపిర భూమిన్ భారతదేశమున్ నిలిపి శ్రీమంతంబగు దివ్యతత్వమును సుశ్రేయ పథంబౌనటుల్ భూమిన్ భారతదేశమున్ నిలిపి అంటే దాన్ని పొందడానికి భారతదేశాన్ని నిలిపి భూమిన్ భారతదేశమున్ నిలిపి భూమిన్ భారతదేశమున్ నిలిపి భారతదేశమున్ నిలిపి భారతదేశమున్ నిలిపిరా అని డౌట్ కాదు, నిలిపిరా పుణ్యంబు గణ్యంబగున్. ఆ పుణ్యము గణ్యం అది శ్రీమన్మంగళ జీవితంబు గనగా చెన్నొందగా పొందగా భూమానందము ధర్మతత్వ విధులై పూజ్యుల్ మునుల్ తెల్పిరి తర్వాత తెల్పిరి శ్రీమంతంబగు దివ్యతత్వమును సుశ్రేయ పథంబౌనటుల్ భూమిన్ భారతదేశమున్ నిలిపిరా పుణ్యంబు గణ్యంబగున్. మనందరి చేత తలుచుకోబడేటువంటిది అవ్వాలి అని కోరుతుంది. ఎందుకంటే అప్పుడే సనాతన భారత సంప్రదాయ వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం అని తెలియజేస్తూ అయ్యా